అలానే మిస్సెస్రావు బనకచర్ల ప్రాజెక్టు పోలవరం నుంచి దానికి నీళ్లు తరలించడం ద్వారా రాయలసీమ సస్యశ్యామలం చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. దాదాపు 81,000 కోట్ల రూపాయల అంచనాలతోటి తయారు చేశారు. ఇది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంచారు. కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. ఇది పూర్తయితే కనుక నదుల అనుసంధానం, గోదావరి కృష్ణ అనుసంధానం కూడా సాధ్యమవుతుందని చెప్పి ఆయన చెప్తున్నారు. అయితే దీని మీద తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం పెడుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అభ్యంతరం పెడుతూ ఉన్నారు ప్రత్యేకించి. మరి అభ్యంతరాలు ఏంటి, అసలు బనకచర్ల ప్రాజెక్ట్ ఏంటి, దాని పూర్వపరాలు ఏంటి, దానికి నిధుల సమీకరణ చేయడానికి కూడా చంద్రబాబు గారు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కొంత పెట్టుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం కొంత పెట్టుకుంటుంది, అలాగే ఫైనాన్స్ సంస్థలు కొన్ని పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాజెక్టుకు అనుమతించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించినప్పుడు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీనికి సంబంధించి డిపిఆర్ రిపోర్ట్స్ను కూడా 2 డేస్ బ్యాక్ కేంద్ర జలవనరుల శాఖ పరిశీలించి దాదాపుగా ఆమోదం ఇచ్చేలాగా కనిపించింది అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నమాట. అయితే ఈ ప్రాజెక్టుకి సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఏం జరుగుతుందో, ఆ ప్రాజెక్ట్ డిజైన్ ఏంటి అనే దాని మీద మీకు ఒక రిపోర్ట్ నేను చదివి వినిపిస్తాను, మీకు కూడా అర్థమవుతుంది. సో ఏపీలో నదుల అనుసంధానంలో కీలక ప్రాజెక్టుగా భావిస్తున్నటువంటి బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం కీలక సమావేశం నిర్వహించింది. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు, ఆర్థిక సహకారం సహా ప్రాజెక్టు పూర్తి వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ ముందుంచారు ఏపీ అధికారులు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ సేత్కు ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్, నీటిపారుదల శాఖ సలహాదారు వెంకటేశ్వర, ఇతర అధికారులు సుదీర్ఘ ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం నుంచి బనకచర్లకు నీటి తరలింపు ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖకు పూర్తి వివరాలు అందించారు. రాష్ట్ర అధికారులు 81,000 కోట్లతో ప్రాజెక్టును ప్రతిపాదిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుతో రైతులకు ప్రజలకు కలిగే ప్రయోజనాలపై ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గత నెల జరిగినటువంటి భేటీలో ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను ప్రధాని ఆర్థిక మంత్రికి వివరించారు సీఎం చంద్రబాబు. సీఎం ప్రతిపాదనపై పూర్తి వివరాలు ఇవ్వాలని గతంలో కోరిన కేంద్ర ఆర్థిక శాఖ నార్త్ బ్లాక్ ఆర్థిక శాఖ కార్యంలో 2 గంటల పాటు బనకచర్ల ప్రాజెక్టు గురించి చర్చ జరిగింది. 2 రోజుల క్రితం జరిగింది ఇది. సో ప్రాజెక్టు సమగ్ర వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ వివరించిన అధికారులు ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు, నీటి పంపిణీ విధానం, భూసేకరణ, ప్రజలకు వచ్చే లాభ నష్టాలపై వివరాలను ఆర్థిక శాఖ అధికారులకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు భవిష్యత్తులో పోలవరం బనకచర్ల ప్రాజెక్టు స్వీయ ఆర్థిక ప్రాజెక్టుగా ఉంటుందని వివరించారు. తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలపై కూడా ప్రజెంటేషన్లో ఏపీ అధికారులు సమాధానం ఇచ్చినట్టు సమాచారం. సముద్రంలోకి వృధాగా పోతున్నటువంటి సుమారు 2,000 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉందని, గోదావరి నుంచి కృష్ణా నుంచి పెన్నా, తదుపరి పెన్నా నుంచి కావేరికి నదుల అనుసంధానం కొనసాగడంలో బనకచర్ల ప్రాజెక్టు చాలా కీలకం కానుందని ఆర్థిక శాఖ అధికారులకు ఏపీ అధికారులు సూచించిన సమాచారం. బనకచర్ల ప్రాజెక్టు అసలు ఎందుకోసం? గోదావరి వరద నీటిని రాయలసీమలోని పెన్నా బేసిన్కు మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టు గోదావరి బనకచర్ల ప్రాజెక్టు. ఏటా వర్షాకాలంలో సముద్రంలోకి వృధాకపోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు గోదావరి బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణానదిపై ఎగువ ప్రాజెక్టుల కారణంగా నీళ్లు సరిగా రావట్లేదు. మరోవైపు గోదావరి నుంచి సగటున ఏటా 2,000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి. ఇందులో 200 టీఎంసీలను వరదల సమయంలో మళ్లించాలనేది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశంగా ఏపీ ప్రభుత్వం చెబుతోంది. కేవలం వరద వచ్చే రోజుల్లోనే నీళ్లు తరలించనుండటంతో గోదావరి డెల్టాకు ఇబ్బంది ఉండదని భావిస్తుంది. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు 80,112 కోట్లతో ప్రతిపాదనలు రాయలసీమలోని 80 లక్షల మందికి తాగునీటితో పాటు కొత్తగా 3 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరు అందించడం, నాగార్జున సాగర్ కుడి కాలువ, వెలుగొండ, తెలుగుగంగ, గాలేరు నగరి, కేసీ కెనాల్ కింద 22 లక్షల హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో 80,112 కోట్లతో ఈ ప్రాజెక్టును ఏపీ ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం నివేదించింది. దీనికి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్ ఏఐబీసీ కింద సహాయం అందించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇంట్రాస్టేట్ లింక్ అంటే రాష్ట్ర పరిధిలో అనుసంధానం ప్రాజెక్టు కింద నిధులు ఇవ్వాలని కోరారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సీఎం చర్చించారు. ఈ విషయాలను సైతం ఏపీ అధికారులు కేంద్ర అధికారులకు వివరించారు. 3 దశల్లో ప్రాజెక్టు నిర్మాణం. 3 దశల్లో గోదావరి బనకచర్ల అనుసంధానం చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలో పేర్కొంది. గోదావరిలో వరద వచ్చినప్పుడు రోజుకు 2 టీఎంసీల చొప్పున ఏటా 200 టీఎంసీలను పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా నదిలోకి, అక్కడ నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్లోకి, అక్కడి నుంచి నల్లమల్ల అభయారణ్యంలో తవ్వే సొరంగం ద్వారా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కు తరలిస్తామని తెలిపింది.
మొదటి దశలో పోలవరం నుంచి కృష్ణానదికి జలాల తరలింపు. పోలవరం జలాశయం నుంచి గోదావరి వరద జలాలు మళ్లిస్తారు. ఇందుకోసం పోలవరం కుడికాలువ సామర్థ్యం పెంచుతారు. ప్రస్తుతం కుడికాలువ సామర్థ్యం 17,500 క్యూసెక్లు ఉండగా దాన్ని 38,000 క్యూసెక్లకు పెంచుతారు. అలాగే తాడిపూడి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 1,400 నుంచి 10,000 క్యూసెక్లకు పెంచుతారు. కొత్తగా 25,000 క్యూసెక్ల సామర్థ్యంతో పోలవరం కుడికాలువకు సమాంతరంగా వరద కాలువ తవ్వుతారు. పోలవరం కుడికాలువతో పాటు ఈ కొత్త వరద కాలువను ఉపయోగించుకొని వరద జలాలను వైకుంఠపురం వరకు మళ్లిస్తారు. వైకుంఠపురం వద్ద కృష్ణానదిపై ఆక్విడెక్ట్పై నిర్మించి అక్కడ ఈ వరద జలాలను కలుపుతారు. మొత్తంగా తొలిదశ పనులకు 13,511 కోట్లు ఖర్చు చేయనట్లు అంచనా. నీళ్లను మళ్లించడం. కృష్ణానది నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువలో 80వ కిలోమీటర్ వద్ద నీటిని కలుపుతారు. ఈ కాలువను 80 కిలోమీటర్ల నుంచి 96.5 కిలోమీటర్ల వరకు సామర్థ్యాన్ని పెంచి జలాలను తరలిస్తారు. సాగర్ కుడి కాలువలో 96.5 కిలోమీటర్ల ప్రాంతం నుంచి నీటిని లిఫ్ట్ చేసి పల్నాడు జిల్లా బొల్లాపల్లి వద్ద కొండల్లో నిర్మించే రిజర్వాయర్లోకి తరలిస్తారు. 150 టీఎంసీల నిల్వ చేసేలా బొల్లాపల్లి జలాశయం నిర్మిస్తారు. రెండో దశ పనులకు 28,560 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మూడో దశలో నీళ్ల మళ్లింపు. బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి నల్లమల్ల అరణ్యం మీదుగా బనకచర్ల రెగ్యులేటర్కు తరలిస్తారు. ఇందుకోసం నల్లమల్ల అడవుల్లో 26.8 కిలోమీటర్ల మేర తవ్వే సొరంగం ద్వారా నీటిని మళ్లిస్తారు. మూడో దశ పనులకు 38,041 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా వేశారు. మొత్తంగా ప్రాజెక్టుకు 80,112 కోట్లు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. 48,000 ఎకరాల భూసేకరణ. ఈ ప్రాజెక్టు కింద 48,000 ఎకరాల భూమిని సేకరించాలి. ఇందులో 17,000 ఎకరాల అటవీ భూమి కూడా ఉంది. ఈ బనకచర్ల ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోసేందుకు 4,000 మెగావాట్ల విద్యుత్ అవసరమని రాష్ట్ర ప్రభుత్వం నివేదికలో పేర్కొంది. 2 చోట్ల టన్నెళ్లు, 9 చోట్ల పంప్ హౌస్ల నిర్మాణం అవసరమని, అలాగే గ్రావిటీ కాలువ అవసరమైన చోట తవ్వాలని పేర్కొంది. ఈ వివరాలన్నింటినీ కేంద్ర ఆర్థిక శాఖ అధికారులకు ఏపీ ఆర్థిక శాఖ నీటిపారుదల శాఖ అధికారులు వివరించారు. తెలంగాణ అభ్యంతరాలు కేంద్రానికి తెలుపుతున్న సిడబ్ల్యూసి. గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి బనకచర్ల ప్రాజెక్టు వ్యతిరేకమని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ముందుకు వెళ్లకుండా నిరోధించాలని కేంద్రానికి కోరుతుంది. మరోవైపు సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి వరద నీళ్లను బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు వచ్చే నష్టం ఏంటని ఏపీ ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. ఏపీ ప్రభుత్వం చేపట్టదలిసిన గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై వివరాలు ఇవ్వాలని గోదావరి కృష్ణానది యాజమాన్య బోర్డులను కేంద్ర జలశక్తి శాఖ కోరింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల సంఘం లేఖ రాసింది. దీనిపై సిడబ్ల్యూసి తెలంగాణకు కూడా లేఖ రాసి ఆ రాష్ట్ర అభిప్రాయం తీసుకున్న తర్వాత దాన్ని కేంద్రానికి పంపించనుంది. బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ ఎందుకు వ్యతిరేకిస్తుంది? ఏపీ ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల ప్రతిపాదన ప్రాజెక్టును తెలంగాణ సర్కార్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని ఆరోపిస్తుంది. అనుసంధానంలో ప్రాజెక్టులో భాగంగా నాగార్జున సాగర్ను వినియోగించడాన్ని ప్రధానంగా తెలంగాణ తప్పుపడుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి గోదావరి కృష్ణా బోర్డులతో పాటు కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జల వనరుల సంఘం దృష్టికి తెలంగాణ అభ్యంతరాలు తీసుకెళ్లారు. తెలంగాణకు సంబంధించి గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన 4 ప్రాజెక్టుల డిపిఆర్లు సీతమ్మ సాగర్, సమ్మక్క సాగర్, కాళేశ్వరం ప్రాజెక్టు పురోగతి, వార్దా ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా పూర్తిస్థాయి అనుమతులు రావాల్సి ఉంది. తెలంగాణ ప్రాజెక్టుల వాటా తేలకుండా గోదావరి నది నీళ్లను ఏపీ ఎలా తరలిస్తుందని రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. గోదావరిలో తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. ఆ మేరకు ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. మరి ఏపీ ఏకంగా ఒకేసారి 200 టీఎంసీల నీటిని ఎలా వినియోగించాలని ప్రతిపాదిస్తుందో అర్థం కావట్లేదని, విభజన చట్టం ప్రకారం ఏదైనా రాష్ట్రం అదనంగా గోదావరి నీళ్ల వినియోగంతో పాటు కొత్త ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదిస్తే ముందుగా పక్క రాష్ట్రానికి తెలియజేయాలి. అలా కాకుండా ఏపీ ప్రభుత్వం నేరుగా కేంద్రానికి లేఖ రాసి నిధులు అడగడం అన్యాయమని, విభజన చట్టానికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది అని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లకుండా నిరోధించాలని, టెండర్లు పిలవకుండా చర్యలు తీసుకోవాలని కోరాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. సెంట్రల్ వాటర్ కమిషన్, గోదావరి నది యాజమాన్య బోర్డులు ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపకుండా చూడాలని ఆయన కోరారు. తెలంగాణకు నష్టం లేదని చంద్రబాబు. కేవలం గోదావరి వరద నీళ్లను బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని చంద్రబాబు అంటున్నారు. నదీ ప్రవాహానికి సంబంధించినంత వరకు ఏపీకి తెలంగాణ ఎగువ రాష్ట్రం. గోదావరిపై తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడు తాము అభ్యంతరం చెప్పలేదని చంద్రబాబు అంటున్నారు. గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ఏపీకి గేమ్ చేంజర్ అవుతుందని భావిస్తున్నారు.
ఇప్పటికే ప్రధాని మోదీకి సైతం ఈ ప్రాజెక్టు నివేదిక అందజేశారు. కేంద్రమే మొత్తం బరాయించలేదు కాబట్టి హైబ్రిడ్ మోడల్లో నిధుల సమీకరణ ఆలోచిస్తున్నట్టు తెలిపారు. గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు పూర్తయితే దేశంలోని అతిపెద్ద ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి వస్తుందని చంద్రబాబు అంటున్నారు. DPR పూర్తి చేసి 2-3 నెలల్లో టెండర్లు పిలిచే ఆలోచనలో ఉన్నారు. సుప్రీంకోర్టు ఎక్కనున్న బనకచర్ల ప్రాజెక్టు వద్దాం. గోదావరి నీటిని ఏపీ తరలించకపోతుందని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని సుప్రీంకోర్టుకు వెళ్లబోతున్నారు బీఆర్ఎస్ నేతలు. మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ నీటి ప్రయోజనాల విషయంలో రాజీ లేదని, బనకచర్ల ప్రాజెక్టు విషయంలో అవసరమైతే న్యాయ పోరాటం చేసేందుకు సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో త్వరలోనే సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ తరఫున పిటిషన్ సైతం ఫైల్ కాబోతుంది. ఇది బనకచర్ల పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రిపోర్టు. ఇది 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏపీ అధికారులు వివరించారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు దీని మీద కోర్టుకు వెళ్ళి తేల్చుకుంటాం అంటున్నారు. సో ఈ ప్రాజెక్టుకు సంబంధించి మీకు అవగాహన ఉంటే ఇది 81,000 కోట్ల రూపాయలతో నిర్మించడం ప్రస్తుతం అవసరమా? రాబోయే రోజుల్లో ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సస్యశ్యామలం అవుతుందా ఆంధ్రప్రదేశ్ అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.